హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఎంతో రుచికరమైన మిల్క్ బన్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేర్పించేస్తానండి. చాలా చాలా రుచిగా ఉంటాయి ఇవి. ఈస్ట్ లేకుండా, ఓవెన్ లేకుండా మనకి ఇంట్లోనే సింపుల్ గా ఉన్న ఇంగ్రీడియంట్స్ తో ఈ బన్ ని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, మీకు బ్రేక్ చేసి చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్ గా, చాలా చాలా బాగా వచ్చాయండి ఇవి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు మైదా తీసుకోవాలి. ఒక కప్పు మైదా తీసుకున్న తర్వాత సాల్ట్ టేస్ట్కి సరిపడా కొంచెం వేసుకోవాలి. అంటే చిటికెడు వేసుకోవాలండి. మనకి మిల్క్ బన్ చేస్తున్నాం కాబట్టి. షుగరు ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను నేను. మీకు షుగర్ ఇంకా స్వీట్ బన్ కావాలి అనుకుంటే ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి. అదే విధంగా బేకింగ్ సోడా 1 టీ స్పూన్ వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ ఇది కూడా ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. మీకు ఒకవేళ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేనట్లయితే ఈనో ఒక 1 టీ స్పూన్ వేసుకున్నా కూడా సరిపోతుంది. అదే విధంగా 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను. మిల్క్ పౌడర్ వేయడం వలన బన్ అనేది మరింత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు పెరుగు ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి పిండినంతా బాగా కలుపుకోవాలి. ముందు అంతా కూడా ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన పాలండి, చల్లగా అయిన పాలని యూస్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ పిండంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా తయారైన పిండిని మనం నీడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 20 నిమిషాల పాటు పిండిని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మీ పామ్తో ఈ విధంగా నీడ్ చేయాలండి. ఈ విధంగా చేయడం వల్లనే మనకి బన్ అనేది లోపల స్పంజ్ లాగా మనకి వస్తుంది. లేదు అంటే మనకి బన్ అనేది రాదు. కాబట్టి ఈ ప్రాసెస్ మాత్రం కంపల్సరీ చేయాలండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీరు వీడియో కనుక పూర్తిగా చూడకపోతే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మీరు మిస్ అయ్యి మీకు బన్ అనేది పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు. కాబట్టి నా వీడియో 1కి 2 సార్లు చూసి మీరు ఫాలో అవుతే మీకు బన్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా పిండిని 20 మినిట్స్ పాటు బాగా నీట్ చేసుకున్నాం కదా. చూసారు కదా మనకి లోపలంతా కూడా ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు పిండి అనేది ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా. చేతికి అతుక్కోవట్లే, చూసారు కదా. కొద్ది కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మనం దీనిని రబ్ చేసుకుంటే ఇంకా సాఫ్ట్ గా అనేది వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తయారైపోయింది కదా. దీనిని ఒక నైఫ్ తీసుకొని 4 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 4 పీసెస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒక దాన్ని చూపిస్తున్నాను చూడండి మీకు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా తయారు చేసుకొని ఒక ఇడ్లీ ట్రే తీసుకోవాలండి. దీనిలో ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పిండిని ఈ విధంగా చేసుకోవాలండి. లోపలికి మనం మడుచుకుంటూ బన్నులు అనేవి చేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. అంటే ముద్దలాగా పెట్టేయకుండా ఈ విధంగా లోపలికి దాన్ని ప్రెస్ చేస్తూ రౌండ్ గా సాఫ్ట్ బాల్ లాగా చేయాలి. అప్పుడే బన్ అనేది ఉబ్బినట్టు పైకి మనకి బేక్ అయినప్పుడు చక్కగా వస్తుంది. ఇవి ఇడ్లీ పాత్రలోనే మనం ఓవెన్ లేకుండా ఇంట్లోనే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పైన పాలు గాని ఆయిల్ గాని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా బ్రష్ తో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 60 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని. అప్పుడు మనకి పైకి కొంచెం ఉబ్బుతాయి అవి. ఇలా పక్కన పెట్టేసుకుందాం గిన్నెలో. ఇప్పుడు 60 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. తర్వాత పాలుని ఈ విధంగా అప్లై చేయాలండి. మళ్ళీ లైట్ గా మనకి పొంగే, చూసారు కదా. ఇప్పుడు దీన్ని పాలతో ఈ విధంగా పైన అంతా కూడా ఒకసారి ఈ విధంగా బ్రష్ తో రాసుకోవాలి.
ఇప్పుడు రాసిన తర్వాత పాన్ ని పెట్టుకొని ప్రీ హీట్ కి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ హోల్ ని కూడా నేను కవర్ చేసేసానండి చిన్న పేపర్ పెట్టి. ఇప్పుడు 20 మినిట్స్ ఈ విధంగా ట్రే పెట్టుకొని 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి చేసుకోండి. హై ఫ్లేమ్ మీద అయితే మీకు బన్ అనేది కింద మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 20 మినిట్స్ చూసారు కదా, చాలా కలర్ఫుల్ గా బన్ అనేది చాలా బాగా బేక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లగా అయిన తర్వాత దించేసుకోవాలి. చూసారు కదా ఇంట్లోనే రుచికరమైన బన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.